సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు గైస్ నేను ఈలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనుక మీరు ఎక్కడ కూడా స్కిప్ చేసినా కానీ ఏదైనా మిస్టేక్ కనుక చేస్తే అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా మీ అకౌంట్ లో అనేది క్రెడిట్ అవ్వదు గైస్. ఓకేనా, దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్ లో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే మీ స్టార్టింగ్ నుంచి ఎక్కడి వరకు అయితే చూస్తున్నారో దాంట్లో మీకు ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఆ డౌట్‌కి సంబంధించిందే లాస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ చెప్పాను. సో, దయచేసి అది కూడా చూడండి గైస్. ఓకేనా? సో, ఫైనల్‌గా అన్నీ చూసిన తర్వాతనే కిందైతే కామెంట్ చేయండి గైస్. ఓకేనా? సో, లేట్ చేయకుండా మనమైతే మొబైల్ స్క్రీన్‌కైతే వెళ్ళిపోదాం గైస్. ఓకేనా? సో, దానికోసం గైస్ మీరు మొబైల్‌లో ఉన్న ఫోన్‌పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, చాలామంది ఏదైతే ఫోన్‌పే ఉంటుంది. సో, దీంట్లో గైస్ మీరైతే క్రెడిట్ కార్డ్ నుంచి మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో, దీంట్లో గైస్ మీకేందంటే కింద మీకు రీచార్జ్ అండ్ పే బిల్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకెళ్తే మీకు రెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో, నాకు పైనే ఉంది కాబట్టి నేను రెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న గైస్ మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ గైస్ మీరు ఏం చేయాలంటే హోమ్ ఆర్ షాప్ రెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీద గైస్ మీరైతే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఎంత అమౌంట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. బట్ మినిమం గైస్ 1000 కన్నా ఎబోనే ఉండాలి. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు మినిమం అమౌంట్ షుడ్ బి రూ.1000 అని చెప్పేసి. సో, దానికి మించి మీరు యాడ్ చేసుకోవాలి. 1000 కన్నా తక్కువ అయితే గైస్ ఇందులో అయితే యాడ్ అవ్వదు గైస్. ఓకేనా? ఇక్కడ వచ్చే గైస్ మీకు ప్రాపర్టీ నేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు షాప్ అనుకోండి, ఏదో ఒక షాప్ శ్రీ సాయి కిరణమా ఏదో ఒకటి అయితే ఇవ్వండి. సో, ఎగ్జాక్ట్లీ ఇదే నేమ్ ఇవ్వాలని చెప్పేసి ఏది ఉండదు. సో, అవసరమైతే నేను ఏ విధంగా ఎంటర్ చేస్తున్నానో సో అదే కూడా ఎంటర్ చేయొచ్చు గైస్. ఓకేనా? సో, దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో, తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ల్యాండ్ లాట్ నేమ్ అని ఉంటుంది. అంటే మీరు ఎవరికి సెండ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో వాళ్ళ నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా అయితే ఎంటర్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి ఏందంటే నా అకౌంటే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా ప్రెజెంట్ వచ్చేసి. అందుకే నా నేమే ఎంటర్ చేసుకుంటున్నా గైస్. ఓకేనా? సో, ఇక్కడ గైస్ మీరు సెండ్ చేయడానికి టోటల్‌గా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే వాళ్ళకు రిసీవ్ అవ్వడానికి. ఓకేనా? ఒకటేందంటే ఫోన్‌పే నంబర్, లేకపోతే గూగుల్ పే నంబర్, లేకపోతే పేటీఎం నంబర్ ఉంటుంది కదా! సో, ఆప్షన్ నుంచి సెండ్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఎంటర్ చేసుకొని కూడా సెండ్ చేసుకోవచ్చు. లేదంటే యూపీఐ ఐడీ గైస్. ఓకేనా? సో, బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి. సో, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌సి కోడ్, వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, తర్వాత యూపీఐ త్రూ వెళ్ళాలనుకోండి. యూపీఐ ఐడీ అంటూ ఉంటుంది కదా మన పేటీఎంలో మన మొబైల్ నంబర్ @పేటీఎం అని చెప్పేసి. ఫోన్‌పేలో వచ్చేసి మన మొబైల్ నంబర్ @వైబీఎల్ అని చెప్పేసి ఉంటుంది కదా! సో, ఒక యూపీఐ అనేది ఇక్కడ గైస్ మనం యాడ్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, ఇక్కడ గైస్ నేను ఏం చేస్తున్నా అంటే భీమ్ యూపీఐ ఐడీ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో, క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ గైస్ మీరు మెయిన్‌గా ఆలోచించాలి. అండ్ మెయిన్‌గా నేను చెప్పేది క్లారిటీగా వినండి గైస్. అదేంటి అంటే ఇప్పుడు నేను ఫోన్‌పేలో నా క్రెడిట్ కార్డ్ నుంచి నేను మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా కాబట్టి నేను ఫోన్‌పేకి సంబంధించిన యూపీఐ ఐడీ మాత్రం ఇవ్వద్దు గైస్. ఓకేనా? సో, అలా ఇస్తే ఏందంటే మన సెల్ఫ్ అకౌంట్‌కే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి అది గైస్ సక్సెస్‌ఫుల్ అవ్వదు గైస్. ఓకేనా? సో, మీరేం చేయాలంటే మీ దగ్గర పేటీఎం గనుక ఉంటే పేటీఎం యూపీఐ ఐడీ ఇవ్వండి. ఓకేనా? సో, లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫాదర్స్ గానీ, లేకపోతే మీ బ్రదర్‌ది గానీ ఇచ్చారనుకోండి వాళ్ళ అకౌంట్‌కి మనీ ఎళ్తుంది. ఆ తర్వాత దాంట్లో నుంచి మీరు మీ ఫోన్‌పేకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. సో, ఇక్కడ నా అకౌంటే ఏదైతే ఫోన్‌పే ఉందో అదే నంబర్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను. మీకు ఏ విధంగా వస్తుందనేది మీకు క్లారిటీ వస్తుంది గైస్. ఓకేనా? సో, ఇప్పుడైతే మీకు ఫాస్ట్‌గా అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. సో, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో, అది వస్తుందా రాదా అనేది కూడా మీకు కూడా క్లారిఫికేషన్ అయితే వస్తుంది కదా గైస్. ఓకేనా? సో, గైస్ నేను ఎంటర్ చేసుకున్నా. యూపీఐ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మా నేమ్ అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం సేవ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏమని వస్తుందో చూడండి గైస్. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు కెనాట్ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ విత్ ఓన్ అకౌంట్ అని చెప్పేసి. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు ఫోన్‌పేకి యూపీఐ అయితే ఇవ్వకండి. వేరే వాళ్ళది ఉన్నప్పుడు ఫోన్‌పే యూపీఐ ఐడీ ఇవ్వచ్చు గైస్. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను నా పేటీఎంకి సంబంధించిన యూపీఐ ఐడీ అయితే ఉంది. ఆ యూపీఐ ఐడీ అయితే సెలెక్ట్ చేసుకుంటా గైస్. ఓకేనా? సో, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వెరిఫైడ్ యూపీఐ అని వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది కదా! ఇది వచ్చిన తర్వాతనే మీరు నెక్స్ట్ ఆప్షన్‌కెళ్ళాలి. ఓకేనా? సో, తర్వాత అయితే ఎళ్ళకూడదు. ఫస్ట్ వచ్చిందా లేదా క్లారిటీగా చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, చెక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ కింద ఆప్షన్ కనిపిస్తుంది మనకు పే విత్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆప్షన్ మీద గైస్ మనం క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ గైస్ మనం ఏం చేయాలంటే సో, ఎవరికైతే మనం మనీ అనేది సెండ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి గైస్. ఓకేనా? వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నంబర్ అండ్ ఎగ్జాక్ట్‌లీ పాన్ కార్డ్ పైన
వాళ్ళ నేమ్ అనేది ఏ విధంగా ఉందో సో ఎగ్జాక్ట్‌లీ కింద అనేది ఎంటర్ చేయాలి గైస్. ఓకేనా? సో ఎంటర్ చేస్తే మనకేందంటే వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత మనం పేమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి గైస్. ఓకేనా? సో అప్పుడు మనకి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఓకేనా? సో ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడొచ్చు టోటల్ పేయబుల్ ₹1000 అని చెప్పేసి వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ మీకు వీసా గాని, మాస్టర్ కార్డ్ గాని, ఇంకా రూపే గాని ఇంకా అన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలి అది ఇది అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమైతే ఉండవు గైస్. ఓకేనా? సో తర్వాత గైస్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! ఈ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే గైస్ మీరు క్రెడిట్ కార్డ్ అయితే చూజ్ చేసుకున్నారో ఆ క్రెడిట్ కార్డ్ పైన ఉన్న నంబర్ ఏదైతే ఉందో కంప్లీట్ లెటర్స్ అయితే ఉంటాయి కదా! మనకు 10 వరకు అట్లా. సో అవన్నీ కూడా క్లారిటీ అయితే ఎంటర్ చేసుకోవాలి. దాని కింద వచ్చేసి వ్యాలిడిటీ అనే డేట్ ఉంటది కదా! మంత్ అండ్ ఇయర్ వచ్చేసి దాన్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వచ్చే గైస్ మీరేందంటే సీవీవీ నంబర్ అనేది ఎంటర్ చేయాలి గైస్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను ఫాస్ట్‌గా అయితే ఎంటర్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేను సక్సెస్‌ఫుల్‌గా అయితే నా కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత గైస్ కింద చూడొచ్చు పే అండ్ సేవ్ అని ఉంది కదా! సో మీరు సేవ్ చేసుకున్న తర్వాత కూడా పే చేయొచ్చు. లేదనుకుంటే పే వితౌట్ సేవింగ్ అని ఉంటది. బట్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఏందంటే సేవ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అంటారు. బట్ గైస్ నాకు అవసరం లేదు. బికాజ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన కాబట్టి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గైస్ మీరు క్లారిటీగా చూడొచ్చు. మీరు ₹1000 గనక యాడ్ చేసుకోవాలి అనుకుంటే అంటే క్రెడిట్ కార్డ్ నుంచి వాలెట్‌లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ₹30 అనేది మీకు ఇంట్రెస్ట్ పడుతుంది గైస్. ఓకేనా? ₹1000కి ₹30 అనేది ఇంట్రెస్ట్ పడుతుంది. మళ్ళీ మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు కడతారు కదా! అప్పుడు కట్టాల్సింది ఓన్లీ ₹1030 గైస్. ఓకేనా? సో ఇక్కడ ₹30 మళ్ళా క్రెడిట్ కార్డ్‌లో వచ్చిన తర్వాత మీకు సెపరేట్ బిల్ పడదు గైస్. ఓకేనా? ఇది ఎంతైతే పడుతుందో అదే అమౌంట్ మీకు అలా బిల్ జనరేట్ అయినప్పుడు చూపిస్తుంది. ఆ అమౌంట్‌ని మీరు పే చేయాలి గైస్. ఓకేనా? సో మీరు ₹1000 ఎంటర్ చేసుకుంటే 1030 కదా! దాన్ని బట్టుగా మీరు ఎంత అమౌంట్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారో క్రెడిట్ కార్డ్ నుంచి అంత అమౌంట్ అనేది మీరైతే గైస్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే దానికి తగ్గట్టు మీకు ఇక్కడ చూపిస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేను మెయిన్ చెప్పేదేంటంటే ఇప్పుడు మీకు కార్డ్ వచ్చేసి 20,000 లిమిట్ అనుకోండి. 20,000 ఎంటర్ చేశారనుకోండి. అప్పుడు ఎక్స్‌ట్రాగా ఎంతొస్తుంది మీకు ఒక ₹300 అనేది మీకు ఇంట్రెస్ట్ పడ్డదనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 20,300 కదా! సో అలా ఎంటర్ చేయొద్దు. అలా ఎంటర్ చేయడాస్తే ఏందంటే మీ క్రెడిట్ కార్డ్‌లో అంత లిమిట్ లేదు గైస్. ఇప్పుడేం జేయాలంటే ఇప్పుడు 20,000 లిమిట్ కదా! మీరు 19,700 గాని, 19,300 గాని జేశారనుకోండి. మీకు 19,900 వరకు ఈ కంప్లీట్ పేమెంట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? అప్పుడు మీరు విత్‌డ్రా జేసుకోవచ్చు. అంటే ఇదేదైతే మీకు ఓవరాల్ విత్ ఇంట్రెస్ట్‌తోని చూపిస్తుందో అంత లిమిట్ మీ అకౌంట్‌లో ఉండాలి. అంటే క్రెడిట్ కార్డ్‌లో ఉండాలి గైస్. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు గైస్ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మొబైల్ స్క్రీన్ అయితే క్లోజ్ చేస్తాను. సో క్లారిటీగా అదైతే ఖచ్చితంగా అయితే వినండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ చూశారు కదా! ఏ విధంగా మనం విత్‌డ్రా చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ గైస్ చాలా మందికి ఉండే డౌట్ ఏందంటే ఇప్పుడు మనం ఏదైతే మనం అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే మనకి ఇంట్రెస్ట్ పడుతుంది కదా! సో ఆ ఇంట్రెస్ట్ పడకుండా జీరో కన్వీనియన్స్ ఫీ ఉండేటట్టు ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో ఏందంటే చార్జెస్ పడే విధంగా అయితే చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు జీరో చార్జెస్‌తోని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే దానికి గైస్ కొన్ని సెపరేట్ వేస్ ఉంటాయి. బట్ ఏందంటే దాంట్లో మీరు 20,000, 30,000 ఆ విధంగా విత్‌డ్రా చేసుకోవడం అయితే ఉండదు. ఓన్లీ 5,000 లిమిట్ మాత్రమే ఉంటుంది. అంటే జీరో చార్జెస్‌తోని పర్ మంత్ వచ్చేసి ఓన్లీ 5,000 మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అలా ఎవ్రీ మంత్ మీరు 5,000, 5,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. దాంట్లో గైస్ మీకు జీరో ఫీ అనేది పడుతుంది. ఓకేనా? బట్ అంతకు మించి అంటే గైస్ చాలా కష్టం. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఏదైనా వెబ్‌సైట్ గనుక దొరికితే, అలాంటి యాప్ ఏదైనా దొరికితే మాత్రం డెఫినిట్ గైస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఒకవేళ మీకు 5,000 అయినా సరిపోతుంది మాకు ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నెక్స్ట్ వచ్చే వీడియో అదే గైస్ చేసి మీకైతే పెడతాను. సో దానికోసం గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నోటిఫికేషన్ గైస్ ఖచ్చితంగా మీకు వస్తూ ఉంటుంది. అయితే డెఫినిట్‌గా మీరైతే చూడొచ్చు. అది కాకుండా కూడా మీరెక్కడన్నా తక్కువ అంటే ఏది కూడా పడకుండా ఇంట్రెస్ట్ పడకుండా తీసుకోవాలనుకుంటే మీరు సైట్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఏదన్నా షాప్ ఉంటుంది గదా! వైన్స్ గానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ షోరూమ్స్ ఉంటాయి గదా! క్లాతింగ్‌కి సంబంధించింది. సో దాంట్లో ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మీరు వెళ్లి స్వైప్ చేసి అయితే తీసుకోవచ్చు. దాంట్లో గైస్ మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే పడదు. బట్ మీరు ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినిట్ గైస్ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా?